ఇక జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఎంఐఎం కొంతమేర దాని ప్రభావం చూపించింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఇక ఎవరి వట్టకు వాళ్ళు డప్పు కొడుతుర్రు. సర్కారు వ్యతిరేకత, సర్కారు వైఫల్యాలని, సెంటిమెంటు అని. పాపం సునీత భర్త లేని దీవు దిక్కు లేని ఆగం పక్షం చేస్తారా మీరు? సునీతకు భర్త లేనందుకు ఇవాళ మీ అండ మీ ఆదరణ కావాలని ఇటు బీఆర్ఎస్ కోల్యాగలు ఓ దిక్కేమో సానుభూతి భుజానేసుకుర్రు, ఇంకో దిక్కేమో సర్కారు వైఫల్యాలని ముంగటేసి వాళ్ళు ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మేము సన్నబియ్యం ఇచ్చినాం, ఇవాళ ప్రతి పేదోడు కంటి నిండా వండుకుంటుండు, కడుపు నిండా తిని. ఇవాళ మేము ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ మా అక్క చెల్లెళ్ళు ఇవాళ రామ సకదనంగా తీర్థయాత్రలకు, పూజలకు, పురస్కారాలకు, షెడ్డ బడ్డ షాపింగులు ఏడికి పడితే ఆడికి ఉచితంగా పోయి వస్తుర్రు. పుసుక్కున మొగడు పంచాయతీ పెట్టుకొని ఇదైతే భార్య మొగడు పసలు ఇవ్వకపోయినా పెళ్ళం అమ్మగారింటికి ఉత్తగానే పోయి వస్తుంది. ఇక ఇటు వేములవాడ కానీ, అటు భద్రాచలం కానీ, ఇటు కొండగట్టు అంజన కానీ, అటు తిరుపతి మన యాదగిరిగుట్ట కానీ, ఈ రకంగా తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలను ఇవాళ కాంగ్రెస్ సర్కారు పుణ్యాన మా ఆడబిడ్డలు తిరిగి వస్తుర్రు అని ఇక వీళ్ళు ఇక కొన్ని చేసిన పనులు ముంగటేసి ఇక వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. చూడాలి మరి. ఇక బీజేపీ కోల్యాగలు ఏమనంటే ఇక వాళ్ళిద్దరు సోపతి, ఆడ సోపతి ఎవరు కలిసిరో ఏం కాదో అంతెరికి జనాలకి ఎరికి. కాంగ్రెస్ వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు సోపతి అని వాళ్ళు అంటారు. ఈ మాట ఎట్లా నమ్మాలో ఏం కథ జనాలకు అర్థమవుతలేదు. ఖచ్చితంగా నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మాది ఊపందుకుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలిచేది మేమే అని కిషన్ రెడ్డి ఓదికంగా మీసం మెరేస్తుండు, జబ్బలు జరుచుకుంటుండు. ఏది కిషన్ కోల్యాగా ఇగో ఈ రకంగా పోతుందిలా. ఆఖరికి వస్తారకల్లా ఇక్కడ బస్తీ వాసుల ఓట్లు ఎక్కువ ఉంటాయి. బస్తీ వాసుల ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం జూబ్లీ హిల్స్లో 3,90,877 ఓట్లు జూబ్లీ హిల్స్లో ఉన్నాయి. ఇలా బస్తీ వాసుల ఓట్ల మీద ఆధారపడి కొంత ఉంటుంది. మైనార్టీ కోల్యాగలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మైనార్టీల ఓట్ల మీద ఇక ఇటు మళ్తే బీసీల ఓట్లు ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 20,000 నుంచి 30,000 మధ్యలో ఉంటాయి. 20,000 నుంచి 30,000 మధ్యలో ఉంటాయి. ఇక క్రిస్టియన్ల ఓట్లు అయ్యో ఓ 10-15 గల ఉంటుండొచ్చు. 10-15 వేల. ఇక బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లు అవి బాగానే 1,00,000 పైనే ఉంటాయి. మైనార్టీల ఓట్లు 1,00,000 పైనే ఉంటాయి. ఇప్పుడు మైనార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు బస్తీలలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు వీళ్ళు ఇప్పుడు ఎక్కడ మొగితే అదే గెలుపు అనేది ఇప్పుడు చర్చ
జూబ్లీ హిల్స్లో నడుస్తున్నది. ఇప్పుడు వీళ్ళు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఇంట్లో మరి నవీన్ యాదవ్ బీసీ బిడ్డే, స్థానికుడు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుర్రు? మీకు స్థానికుడు ఆపతికి సాపతికి అరుచుకుంటాడు. ఆపతుందంటే పోను కొడితే అర్ధరాత్రి అయినా మీ ఇంటికి వచ్చి మీకు సాయం చేస్తాడు స్థానికుడు. అదే సునీతమ్మ అయితే గెలిచినాక పోయి గుంటూరుకు పోయి గెలిస్తే గుంటూరుకు పోతుంది ఆమె గుంటూరుకు పోయి ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు వీళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. వాళ్ళు సునీతమ్మను ఎట్ట చేస్తారు? ఆగం